ప్రపంచ క్షయవ్యాధి నివారణా దినోత్సవం సందర్భంగా క్షయవ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ప్రపంచ జనాభాను కలవరపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో క్షయవ్యాధి ఒకటి. క్షయవ్యాధికి పూర్తి నివారణ ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవటం, చికిత్స తీసుకోకపోవటం వలన అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. క్షయవ్యాధికి సరైన చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. అందుకే ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతో పాటు దానిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ప్రతి ఏడాది మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 100 రోజుల ప్రచార కార్యక్రమంతో పాటు నిక్షయ్ పోషణ్ యోజన, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ వంటి పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా క్షయవ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై వివరించేందుకు విజయవాడ సిద్ధార్థ గవర్నమెంట్ మెడికల్ కళాశాల నుంచి ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు డాక్టర్ వాసిరెడ్డి అరుణ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ అరుణ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు టీబీ అంటే క్షయవ్యాధి అంటే ఏమిటి? దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి. మంచి క్వశ్చన్ అడిగారు. టీబీ అంటే మనం ఇంగ్లీష్లో టీబీ అంటాం, ట్యూబర్క్లోసిస్ అంటాము. దాన్ని తెలుగులో క్షయవ్యాధి అంటాము. ఇది చాలా పురాతన కాలంగా మనకి సమాజంలో ఈ వ్యాధి ఉంది. మనం ఏన్షియంట్ బుక్స్ చూసుకుంటే 600 BC నుంచి ఈ వ్యాధి ఉన్నట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాకపోతే దీనికి సరైన ట్రీట్మెంట్ కానీ సరైన డయాగ్నోసిస్ కానీ అప్పటి నుంచి లేదు. సో స్లోగా ఏంటంటే ఒకప్పుడు క్షయవ్యాధి పేషెంట్స్ కొంచెం వెయిట్ తగ్గిపోయి అలా వీక్ అయిపోతుంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు క్షయవ్యాధి అని ఆ పేషెంట్స్ని రకరకాలుగా ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళని ఐసోలేట్ చేయడము, అంటే మంచి న్యూట్రిషన్ ఇవ్వడం, అలా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్, కొన్ని రకాల సర్జరీస్ కూడా జరిగాయి ఓల్డెన్ డేస్లో. కానీ తర్వాత స్లోగా ఇది అసలు ఎందుకు వస్తుంది అనేది 1882లో దానికి బ్యాక్టీరియాని డిస్కవర్ చేశారు. రాబర్ట్ కాచ్ అనే సైంటిస్ట్. మనకి మార్చ్ 24న అది డిస్కవరీ జరిగింది. అప్పటి నుంచి ఈ క్షయవ్యాధి అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేది అర్థమైంది. సో తర్వాత స్లోగా దానికి సంబంధించిన డ్రగ్స్ ఒక్కొక్కటి కనుక్కున్నారు. 1940, 50s, 60s, 70 ఆ టైంలో ఈ బేసిక్ డ్రగ్స్ క్షయవ్యాధికి ఏదైతే యూజ్ చేస్తామో INH అంటే ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్, పైరిజినమైడ్, ఇథాంబిటల్, ఈ 4 డ్రగ్స్ కనుక్కున్నారు ఇన్ అ స్పాన్ ఆఫ్ 40 years. సో అప్పటి నుంచి ఏమైందంటే ఈ క్షయవ్యాధికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బట్ దీనికి డిసడ్వాంటేజ్ అంటే ట్రీట్మెంట్ వెరీ లాంగ్ డ్యూరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. 2 drugs ఉన్నప్పుడు, 3 drugs ఉన్నప్పుడు 1.5 year, 2 years ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. రిఫాంపిసిన్ ఎప్పుడైతే కనుక్కున్నారో 1970 నుంచి అది ట్రీట్మెంట్లో ఇంక్లూడ్ చేశారు. అప్పటి నుంచి ఆ డ్యూరేషన్ కొంచెం తగ్గించగలిగాం. సో అయినా కానీ అది మినిమం 6 months డ్యూరేషన్. సో క్షయవ్యాధి ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది అండ్ ఇట్ ఈస్ క్యూరబుల్. సో అది వస్తే మరీ భయపడక్కర్లేదు, అది క్యూర్ చేయొచ్చు, బట్ డ్యూరేషన్ ఈజ్ మోర్. 1906లోనే శానిటోరియం అని కనిపెట్టారు. ఈ పేషెంట్స్ని ఐసోలేట్ చేసి ఇంట్లో ఉంచకుండా దూరంగా శానిటోరియంస్లో పెట్టారు. ఇక్కడ మనకి విజయవాడ దగ్గర మంగళగిరిలో కూడా ఒక శానిటోరియం ఉంది. సో లైక్ దట్ శానిటోరియం బేస్డ్ ట్రీట్మెంట్స్, పేషెంట్ని ఐసోలేట్ చేసి అక్కడ పెట్టేసి వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చి రెస్ట్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి అలా చేసేవాళ్ళు. స్లోగా ఏమైందంటే ఆ కాన్సెప్ట్ అలా అక్కడ వేరే చేయక్కర్లేదు, ఇంటి దగ్గర ట్రీట్ చేయొచ్చు అనేది చేంజ్ అయ్యి ఇంట్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. దాన్ని డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటాం. సో అలాగే ఇవాల్వ్ అవుతూ వచ్చింది. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ టీబీ వ్యాధి ఎక్కువ ఉంది ఇండియాలో. ప్రపంచంలో కల్లా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 1/4 బర్డన్, 26% ఆఫ్ కేసెస్ ఆఫ్ గ్లోబల్ టీబీ పేషెంట్స్ ఇండియాలో ఉన్నారు. అది చూసుకుంటే ఒక 10 million టోటల్ కేసెస్ అయితే 2.5 million ఇండియాలో ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి వీ డెఫినెట్లీ హ్యాడ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. అది ఎక్కువ కేసెస్ అయ్యేసరికి పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది. అందుకని గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేసింది. సో 1959లో నేషనల్ టీబీ ఇన్స్టిట్యూట్ అన్న ఒకటి బెంగళూరులో కొత్తగా స్టార్ట్ అయ్యి అక్కడ సీనియర్స్, డాక్టర్స్, రీసెర్చర్స్ ఈ ప్రోగ్రామ్ ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక ప్రోగ్రామ్ ఫార్ములేట్ చేశారు. అది 62 నుంచి స్టార్ట్ అయింది. అది నేషనల్ టీబీ ప్రోగ్రామ్ అంటాం. సో దాంట్లో ఏంటంటే టెస్టింగ్ ఉండేది డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్స్లో, ప్లస్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అన్ని మెడికల్ కాలేజెస్లో డిస్ట్రిక్ట్ టీబీ సెంటర్స్ ఉండేవి. అక్కడ ఎక్స్రేస్ తీసేవాళ్ళు. అప్పట్లో చిన్న ఎక్స్రేస్, MMR అనేవాళ్ళు, చిన్న ఎక్స్రే తీసేవాళ్ళు. తర్వాత ట్రీట్మెంట్ ఇలా 1.5 year అలా పేషెంట్స్కి మంత్లీ అక్కడ వెళ్ళి పేషెంట్ డ్రగ్స్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో లైక్ దట్ ప్రోగ్రామ్ ఇట్ వెంట్ ఆన్ ఫర్ 30 years.
ఫ్రమ్ 62 to 92. సో తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఇవాల్యుయేట్ చేసింది. సో దీనివల్ల మనకి కేసెస్ తగ్గుతున్నాయా, దీని ఇంపాక్ట్ ఎంత ఉంది, పేషెంట్స్ రికవర్ అవుతున్నారా, సో అన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఆ ప్రోగ్రామ్ని కొంచెం మాడిఫై చేశారు. మాడిఫై చేసి ఏమైందంటే 92 తర్వాత దాన్ని రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని మాడిఫై చేసి దాన్ని ఇంకొంచెం డ్రగ్స్ అవైలబిలిటీ పెంచి, టెస్టింగ్ పెంచి కొంచెం డీసెంట్రలైజ్ చేశారు. ఓన్లీ డిస్ట్రిక్ట్లో ఒక హెడ్ క్వార్టర్కి కన్ఫైన్ చేయకుండా డిస్ట్రిక్ట్ మొత్తం మీద మళ్ళీ చిన్న చిన్న యూనిట్స్ క్రియేట్ చేసి డీసెంట్రలైజ్ చేసి పేషెంట్ ఇంటికే మెడిసిన్స్ వెళ్ళేలాగా. ఫస్ట్లో కొన్నాళ్ళు సూపర్వైజ్డ్ ట్రీట్మెంట్. సో టోటల్ పేషెంట్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ అంటే ఒక ప్యాకెట్లో ఫస్టే పేషెంట్కి ఇచ్చేసేలాగా, అంటే డ్రగ్స్ మళ్ళీ స్కేర్సిటీ రాకుండా. సో అలాగే దాన్ని రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని అది కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ మాడిఫై చేశారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇవాల్వింగ్. ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఇంకా ఎలా ఈ జబ్బుని అరికట్టాలని గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉంది. సో రీసెంట్లీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతున్న ప్రోగ్రామ్ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ సిన్స్ 2020. సో దీంట్లో ఏంటంటే ఆల్ సర్వీసెస్ ఫర్ ట్యూబర్క్లోసిస్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆర్ ఫ్రీ ఇన్ ఇండియా. డాక్టర్ గారు, అసలు క్షయవ్యాధి సోకింది అని మనం ఎలా గుర్తించాలంటారు? ఇది కరెక్ట్గా గుర్తించకపోవడం వల్ల కొంచెం డిలే అయిపోతుంది. కొంతమంది పేషెంట్స్ ఆల్రెడీ లోపల జబ్బు ఉండి అన్ని చోట్ల తిరిగి అది కొంచెం జబ్బు ముదిరిపోయి, సో అక్కడికి స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చేసరికి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి, సో ఎక్స్టెన్సివ్ డిసీజ్ వచ్చి అంతా అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం అవేర్నెస్ ఉంటే కనుక, ఇప్పుడు అందరూ పబ్లిక్ అవేర్నెస్ ఉంటే ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాక్టీషనర్స్, క్షయవ్యాధి అంటే ఓన్లీ పల్మనరీ మెడిసిన్, పల్మనాలజిస్ట్ ట్రీట్మెంట్ కాకుండా ఆల్ జనరల్ ప్రాక్టీషనర్స్ కూడా. సో వీళ్ళందరూ ఆల్ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్స్, స్పెషలిస్ట్, ఆర్ఎంపీస్ అండ్ ఈవెన్ పేషెంట్స్ ఆర్ కమ్యూనిటీ అసలు ఇది వస్తే ఏం చేయాలి, ఎలాగ ప్రజెంట్ చేస్తుందని తెలుసుకుంటే తొందరగా హెల్త్ ఫెసిలిటీని అప్రోచ్ అవుతారు. సో తొందరగా డయాగ్నోస్ చేస్తారు. కొంచెం లేట్ చేసిన కొద్దీ ట్రీట్మెంట్ కష్టం అవుతుంది. సో తొందరగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ కూడా ఇనిషియేట్ చేస్తే తొందరగా పేషెంట్కి కంట్రోల్ అవుతుంది, నెక్స్ట్ వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఆపచ్చు. యూజువల్గా మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే దీంట్లో ఇది ఊపిరితిత్తులో ఉండొచ్చు, వేరే అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీలో కూడా ఉండొచ్చు. సో ఆల్మోస్ట్ ప్రధానంగా వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంట? సో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్ సిమ్టమ్స్ ఏముంటాయంటే దీంట్లో ఫీవర్, సో కొంచెం లో గ్రేడ్ ఫీవర్, మనకు తెలియనట్టుగా కొంచెం లోపలే ఫీవర్, కొంచెం హై గ్రేడ్ రాదు ఫస్ట్లో కొన్ని రోజులు, అంటే పేషెంట్ గుర్తించడు అందుకనే. సో లో గ్రేడ్ ఫీవర్ అలా డైలీ వస్తూ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్, అలా ఒక 1 month వచ్చినా కానీ వాళ్ళకి తెలియదు. దట్ ఈస్ వన్ సిమ్టమ్. సెకండ్, దే విల్ లూజ్ వెయిట్. సో ఈ ఫీవర్తో పాటు మెల్లగా ఆకలి తగ్గిపోయి వెయిట్ తగ్గుతూ ఉంటారు. సో ఇది ఏంటంటే అక్యూట్గా రాదు, కొంచెం సబ్ అక్యూట్ ప్రెజెంటేషన్, అది పేషెంట్ గుర్తించడం కొంచెం టైం పడుతుంది. ఊపిరితిత్తులో టీబీ ఉంటే కనుక దగ్గు వస్తుంది. అదే వాళ్ళకి ఊపిరితిత్తులు లేకుండా పేగులోనో ఇంకెక్కడ బోన్లోనో వేరే చోటు ఉంటే దానికి తగ్గ సిమ్టమ్స్ వస్తాయి. అంటే అందరికీ ఇది ఒక ఏమంటారు అవేర్నెస్, ఒక సెన్సిటైజేషన్, ఒక అలర్ట్ ఉండాలి. సో డాక్టర్స్ కూడా ఏంటంటే కొంచెం ఫీవర్ తగ్గట్లేదు, కొంతమందికి ఏంటంటే ఫీవర్ ఉంటుంది 2 weeks అట్లా ఉంటుంది, టైఫాయిడ్ టెస్ట్లు అవన్నీ చేస్తారు. సో టైఫాయిడ్ అనుకొని కొన్ని రోజులు ట్రీట్ చేస్తారు, మళ్ళీ ఇంకోటి అనుకొని కొన్ని రోజులు ట్రీట్ చేస్తారు. సో అందరికీ మైండ్లో ఉంటే ఏంటంటే ఇట్ కుడ్ బి టీబీ అనేది మైండ్లో ఉంటే ఫస్ట్ దాన్ని రూల్ అవుట్ చేసుకుంటాం. ఫీవర్ కొన్ని రోజులు వచ్చాక ఈ చెస్ట్ ఎక్స్రే ఒకటి తీసేసి, లేదా వాళ్ళకి వేరే ఆర్గన్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంది, సో కడుపులో నొప్పి ఉంది, మోషన్స్ ఉంది, లేదా ఉమెన్కి మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం ఉంది, లేదా బోన్ స్వెల్లింగ్ ఉంది, లేదంటే బ్రెయిన్ అంటే హెడ్ ఏక్, వామిటింగ్స్ ఉన్నాయి, సో స్పైన్ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం ఉండొచ్చు. ఆ ఏరియాలో మనం ఒక టిష్యూ కూడా తీయచ్చు, ఒక శాంపిల్ తీయచ్చు, లేదంటే స్కానింగ్ చేయొచ్చు, ఎక్స్రే తీయచ్చు. సో మనకి ఇక మైండ్లో ఉంటాయి లైక్ దిస్ కుడ్ బి టీబీ అని, ఆ విధంగా మనం ఇన్వెస్టిగేట్ చేసి అర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే సో మంచిది. డాక్టర్ గారు, అసలు టీబీ ఎన్ని రకాలు, ఎటువంటి వారిలో ఈ క్షయవ్యాధి ఎక్కువగా సోకే అవకాశం ఉందంటారు? టీబీ ఓన్లీ ఊపిరితిత్తులు కాదు, మనం అనుకుంటాం టీబీ అంటే దగ్గుతేనే టీబీ, ఊపిరితిత్తులు అనుకుంటాం, బట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. పల్మనరీ, ఎక్స్ట్రా పల్మనరీ అంటాం. తర్వాత ఇంకొక టైప్స్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే డ్రగ్ సెన్సిటివ్, డ్రగ్ రెసిస్టెంట్ ప్యాటర్న్స్ అంటున్నాం. టీబీ మనం ఐడెంటిఫై చేసినప్పుడు 2 types ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడున్న టెస్టింగ్లో ఆ డ్రగ్ సెన్సిటివా కాదా కూడా తెలిసిపోతుంది. సో రిఫాంపిసిన్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడున్న టెస్టింగ్లో వస్తుంది. సో దాన్ని బట్టి 2 types. సో డ్రగ్ సెన్సిటివ్, డ్రగ్ రెసిస్టెంట్ ప్యాటర్న్. సో మనకి ట్రీట్మెంట్ కూడా వాటికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ ఆర్గన్కి వచ్చింది అదొక టైప్, లేదా డ్రగ్ సెన్సిటివ్, డ్రగ్ రెసిస్టెంట్ అదొక టైపు. సో కొంతమందికి ఇదివరకు కూడా వచ్చి ఇప్పుడు మళ్ళీ తిరగబెడుతుంది, దాన్ని రిలాప్స్ అంటాం. సో దేర్ ఆర్ బేస్డ్ ఆన్ ఆల్ దిస్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్.
ప్లస్ ఎవరికి వస్తుందంటే కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదని చెప్పలేం. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కామన్ దట్ ఎనీబడి కెన్ గెట్ టీబీ. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ నవ్ ఇన్ ఇండియా. మన ఇండియా పాపులేషన్లో 40% పీపుల్లో టీబీ ఇన్ఫెక్షన్ ఉంటుంది బాడీలో. సో ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ డిసీజ్. సో ఇన్ఫెక్షన్ అందరికీ బాడీలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియాకి బాడీ లోపల ఫేవరబుల్ కండిషన్స్ దానికి వస్తాయో ఇట్ విల్ బికమ్ ఏ డిసీజ్. అంటే ఒక 50 మందికి 100 మందికి ఇన్ఫెక్షన్ ఉంటే వాళ్ళలో 10% వాళ్ళ లైఫ్ టైంలో డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళలో ఎవరికి ఎక్కువ కామన్ వస్తుంది? ఎప్పుడైనా మనకి ఇమ్యూనిటీ తగ్గితే డ్యూ టు ఎనీ రీజన్. సో కొంతమందికి డెలివరీ అయ్యాక సివియర్ ఎనీమియా వస్తుంది. లేదంటే కొంతమంది పిల్లలు కానీ హాస్టల్స్లో ఉంటారు. సో వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. సో మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. కొంతమంది స్మోకింగ్ చేస్తారు, కొంతమంది ఆల్కహాల్కి ఎడిక్ట్ అయి ఉంటారు. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళకి ఆ టీబీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మోర్ ఛాన్సెస్ ఇట్ విల్ బికమ్ ఎ డిసీజ్. రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో వీళ్ళందరూ రిస్క్ పాపులేషనే. ఇంకా 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ రిస్క్ పాపులేషన్ ఎవరంటే, ఒకటి హెచ్ఐవి సోకిన వాళ్ళు. ఇప్పుడు ఈ మామూలు ఇన్ఫెక్షన్ వచ్చి జనరల్ పాపులేషన్లో 10% రిస్క్ ఉంటుంది లైఫ్ టైంలో డిసీజ్ రావడానికి. ఈ హెచ్ఐవి వాళ్ళు 50% 60% పేషెంట్స్కి టీబీ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుంది ఆల్రెడీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కేటగిరీ ఈజ్ డయాబెటిక్స్. అది ఇంపార్టెంట్ చాలా, ఎందుకంటే డయాబెటిక్ పాపులేషన్ ఉన్న కొద్ది పెరుగుతుంది ఇండియాలో. సో వాళ్ళలో ఈ హెచ్ఐవి లాగానే అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. డయాబెటిక్స్ ఎవరైతే ఉన్నారో మనం ఫస్ట్ మనకి పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మినిమం సిమ్టమ్స్ ఉన్న కాఫ్ ఉంది, సిగ్నిఫికెంట్గా లేకపోయిన డయాబెటిక్ అయితే మనం స్క్రీనింగ్ కొంచెం ఇంటెన్సిఫై చేసి చేసుకోవాలి. కంపల్సరీ వాళ్ళలో టీబీ రూల్ అవుట్ చేయాలి. కొంతమంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, లేదంటే అదర్ డిసీజెస్కి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో దెర్ ఆర్ సో మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్. వీ కెనాట్ సే దిస్ పర్సన్ కెనాట్ హ్యావ్ టీబీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దోస్ హూ ఆర్ ఎక్స్పోజ్ టు టీబీ కేసెస్ లైక్ హెల్త్ పర్సనల్, డాక్టర్స్ ఆర్ హెల్త్ కేర్ స్టాఫ్ ఆర్ పేషెంట్స్ హూ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ టీబీ పేషెంట్స్. సో వీళ్ళందరూ రిస్క్ గ్రూప్సే. మేడం, మనం సాధారణంగా చూస్తుంటాం కదా, ఈ టీబీ అనేది లంగ్స్కి ఎఫెక్ట్ అయినప్పుడు కొంతమంది ఇంట్లో ఎక్కువగా దగ్గుతూ ఉంటారు, కళ్ళ పడుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మనం టీబీ వచ్చి వాళ్ళ వరకే ఎఫెక్ట్ అయ్యి వాళ్ళని మేనేజ్ చేసే పద్ధతి అయితే అది కొంచెం గవర్నమెంట్కి బర్డెన్ ఎక్కువ ఉండదు. లంగ్స్లో ఉన్న టీబీ దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు ఆ బ్యాక్టీరియా ఆ దగ్గులు తుంపర్లలో వస్తుంది, అది గాల్లోకి వెళ్ళిపోతుంది. హౌ ఇట్ ఈస్ ఏమంటారు ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో అది వెరీ ఇంపార్టెంట్. మనం ఒక పేషెంట్ని ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళ నుంచి ఇంకొకరు ఇన్ఫెక్ట్ అవ్వకుండా కూడా ఆపాలి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్. సో ఒక పర్సన్కి టీబీ ఉండి మనం దాన్ని ఐడెంటిఫై చేసి టైంలో ట్రీట్ చేయకపోతే ఆ పర్సన్ హీఈస్ గోయింగ్ టు ఇన్ఫెక్ట్ 10 to 15 persons in 1 year. సో వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ జబ్బు వస్తుంది. సో ఇలాగ మనం ఆ సైకిల్ కట్ చేయాలంటే ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి సో ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ అంటాం. సో ఒక పేషెంట్, సో ఐడియల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్ ఈస్ టు ఐడెంటిఫై ఎర్లీ అండ్ ట్రీట్ ఎర్లీ. ఒకసారి మనం పేషెంట్ ఐడెంటిఫై చేసేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఫ్యూ డోసెస్ ఆఫ్ టీబీ ట్రీట్మెంట్ తోటి ఆ బ్యాసిలరీ లోడ్ తక్కువ వచ్చేస్తుంది. సో వాళ్ళ ద్వారా ఇంకోళ్ళకి వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ప్లస్ క్లోజ్గా ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా పేషెంట్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకే రూమ్లో పడుకోకూడదు, తర్వాత పేషెంట్తో వెరీ క్లోజ్గా ఉండకూడదు. దగ్గినప్పుడు అది కప్లో కలెక్ట్ చేసి డిజిన్ఫెక్ట్ చేయాలి. ఆ స్ఫోటం ఎక్కడ పడితే అక్కడ ఊయకూడదు, పిల్లల దగ్గర తీసుకోకూడదు. అది కొంచెం మనం మరీ ఎక్కువగా చెప్తే పేషెంట్స్ కూడా భయపడతారు, ఫ్యామిలీ భయపడుతుంది, పేషెంట్ డిస్కార్డ్ చేస్తారు. అందుకని భయపెట్టకూడదు. సో ఫ్యూ డోసెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే పేషెంట్ కూడా నాన్ ఇన్ఫెక్షస్, ఈజ్ నాట్ డేంజరస్ అని చెప్తాం. డాక్టర్ గారు, అసలు ఎందుకు మనం ప్రతి సంవత్సరం మార్చి 24న వరల్డ్ టీబీ డే జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకుందంటారు? ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ తీస్తూ ఉంటాము. సో యాక్చువల్లీ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అంటే పార్ట్ ఆఫ్ ఏషియా and African countries, we are all developing countries. So mostly TB is prevalent in developing countries. So maximum number of global cases are in these few countries. ఒక 30 కంట్రీస్లో 90% ఆఫ్ టీబీ కేసెస్ ఉన్నాయి. అందులో ఇండియా ఒకటి. సో ఇండియా కాకుండా మిగతావి చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సో అండ్ సమ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో వీళ్ళందరిలో వరల్డ్ బర్డన్ని 1/4 ఇండియానే బేర్ చేస్తుంది. సో అంతమంది పేషెంట్స్ ఉన్నప్పుడు, సో ఒక సంవత్సరంలో 2.26 lakhs పేషెంట్స్ ఉన్నప్పుడు ఒక 3 lakhs పేషెంట్స్ డెత్ అవుతున్నారు. సో ఇదేంటంటే లాంగ్ డ్యూరేషన్ ట్రీట్మెంట్, జబ్బు కూడా చాలా ఎక్కువ కాలం వేధిస్తుంది. కొంతమంది క్యూర్ అయిపోతారు. క్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా లాంగ్ టైం ఒకసారి లంగ్స్ పాడైపోతే వాళ్ళ జీవితాంతం ఆయాసం ఉండిపోద్ది. పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారు, కమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఏం చేస్తామంటే ఎవ్రీ ఇయర్ ఈ ఒకరోజు March 24th ఎప్పుడైతే ఆయన సైంటిస్ట్ ఈ బ్యాక్టీరియా కనుక్కున్నారో ఆ డేని మనం ఈ అవేర్నెస్ ఇంటెన్సిఫై చేసి మనం ఇంకా కంట్రోల్కి ఇంకా ఏమేం చేయొచ్చు అనేది రివ్యూ చేసుకోవడం కోసం గవర్నమెంట్
డాక్టర్స్ కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవ్రీ ఇయర్ ఇన్ కమమరేషన్ ఆఫ్ దట్ డిస్కవరీ ఆఫ్ బ్యాసిల్లై సో వీల్ బి రివైజింగ్ ఇంకా ఏం చేయొచ్చు. సో ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ టీబీ డే ఒక థీమ్తో వస్తుంది. డాక్టర్ గారు, క్షయవ్యాధిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతోంది? ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన మన్ కీ బాత్ ప్రసంగంలో కూడా చాలాసార్లు క్షయ నిర్మూలన గురించి ప్రస్తావించారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ కానివ్వండి, అలాగే నిక్షయ్ పోషణ్ యోజన గురించి కూడా చాలాసార్లు ప్రస్తావించారు. దీని గురించి మీరేమంటారు? It is a continuous efforts on the part of government, Indian government, and likewise all state governments going up to district level and sub-district level. There are so many efforts going on since last 50 years, more than that. మనం ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటాము, కేసెస్ తగ్గుతున్నాయా, దీనిలో కొత్త కాంప్లికేషన్స్ ఏమొస్తున్నాయి, సో దాన్ని బట్టి న్యూ ఇంటర్వెన్షన్స్ ఏం చేయొచ్చు. సో హౌ టు మోటివేట్ దీస్ పేషెంట్స్ టు టేక్ కంప్లీట్ ట్రీట్మెంట్. సో దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారు, ప్లస్ ట్రీట్మెంట్ లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. సో దాన్ని మనం ఎంకరేజ్ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ తీసుకునేలాగా చేయాలంటే చాలా పద్ధతులు చేస్తున్నాం. ప్లస్ ఇన్ఫెక్షన్ తగ్గించాలి కమ్యూనిటీలో, ప్లస్ కేసెస్ తగ్గించాలి. సో ఎవ్రీ ఇయర్ సమ్ న్యూ డెవలప్మెంట్స్ ఆర్ కమింగ్. సో మీరు చెప్పింది నిక్షయ పోషణ, సో అదొకటి. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో కొన్ని టార్గెట్స్, గోల్స్ పెట్టుకున్నాం. యాక్చువల్గా 25కి నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిపోవాలి, నంబర్ ఆఫ్ డెత్స్ తగ్గిపోవాలి, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో వీ హ్యావ్ టు ఇంటెన్సిఫై అవర్ ఎఫర్ట్స్. సో రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి యూనివర్సల్ యాక్సెస్, ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి టెస్టింగ్కి వెళ్ళడానికి ఈజీగా మైక్రోస్కోపీ సెంటర్స్ అంటాము. సో ఇప్పుడు కొత్త టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి, CB NAT, ట్రూ NAT అని. సో మనకి ఇమీడియట్గా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. బట్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. మన గవర్నమెంటే బేర్ చేస్తుంది, కానీ బయట చేయించుకుంటే ఒక CB NAT టెస్ట్ 2000 వరకు ఉంటుంది. సో యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ఆన్ TB. So universal access is one concept that whoever is having symptoms, they can go for testing in government care. అండ్ సెకండ్లీ ఇందా చెప్పినట్టు డ్రగ్ రెసిస్టెంట్ ప్యాటర్న్ కూడా మనకు టెస్టింగ్లో వచ్చేస్తుంది. అది సెన్సిటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, రెసిస్టెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా తెలిసిపోతుంది. అదొక అడ్వాన్స్మెంట్. సో రెసిస్టెంట్ ట్రీట్మెంట్ చాలా టీడియస్గా ఉంటుంది, లాంగ్ డ్యూరేషన్, టాక్సిక్ డ్రగ్స్. సో అదొక ఛాలెంజ్ మనకి టీబీ కంట్రోల్లో. రెసిస్టెంట్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. అంటే మనం పేషెంట్స్ సరిగ్గా ట్రీట్మెంట్ వాడక, ఇర్రెగ్యులర్గా వాడి, డ్రగ్స్ ప్రాపర్గా తీసుకోక, డోసేజ్ కరెక్ట్గా తీసుకోక, డ్యూరేషన్ కరెక్ట్గా తీసుకోక, అది రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. సో అందుకని ఇంపార్టెంట్ ఆ 6 months డ్యూరేషన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడే కరెక్ట్గా వాడితే నెక్స్ట్ రెసిస్టెంట్ ప్యాటర్న్స్ రావు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లాస్ట్ 20-25 years నుంచి, సో ఎవ్రీ పేషెంట్ డయాగ్నోస్డ్ నేను ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తా. జూనియర్ డాక్టర్స్ కానీ అందరూ కౌన్సిలింగ్ ఇస్తే బాగా పనిచేస్తుంది. మనం చెప్పకుండా వాళ్ళకి ఏదో ఒక 1 month ట్రీట్మెంట్ రాసి వెళ్ళిపోతే వాళ్ళకి తెలీదు. 1 month వేసుకోవాలో 6 months వేసుకోవాలో తెలియదు, ఎలా వేసుకోవాలో తెలియదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలో తెలియదు. సో కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గివ్ ప్రాపర్ కౌన్సిలింగ్. వాళ్ళకి భయం లేకుండా చేయండి. ఈ డ్రగ్స్కి కొంచెం ఆల్రెడీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దద్దుర్లు వస్తాయి, లివర్లో ఎఫెక్ట్ పడవచ్చు, వామిటింగ్స్ రావచ్చు, ఇవన్నీ ముందే చెప్తాం. వస్తే ఏం చేయాలో చెప్తాం, మందులు మాత్రం ఆపద్దు. సో ఆ టాబ్లెట్స్ కూడా ఏ టైంలో ఎలా తీసుకోవాలో కరెక్ట్ డోసేజ్ చెప్పాలి. సో మనమంత ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు 99% ఆఫ్ పేషెంట్స్ అది ఫాలో అయ్యి జాగ్రత్తగా మింగుతారు. ఫ్యూచర్లో రెసిస్టెన్స్ అనేది తక్కువ కేసెస్ వస్తాయి. సో ముందే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చెప్తారు కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం ఉండదంటారు. డాక్టర్ గారు, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. ఒకసారి ఈ వ్యాధి సోకాక 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి లైఫ్లో ఇంకొకసారి ఏమన్నా వచ్చే అవకాశం ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టీబీ బ్యాక్టీరియా మన బాడీలో ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో మళ్ళీ బయటకు వచ్చే అవకాశం, జబ్బులాగా అది మేనిఫెస్ట్ అవుతుంది. అదర్వైజ్ ఇన్ఫెక్షన్ లా బాడీలో ఉంటుంది, అది మనీ ఎఫెక్ట్ చేయదు, జబ్బు అవ్వదు. ఇలా ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయి క్యూర్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అదేంటి, వాళ్ళకి ఇంతకుముందు కనుక ప్రాపర్గా ట్రీట్మెంట్ వాడుంటే నెక్స్ట్ టైం వచ్చేది కూడా సెన్సిటివ్ ప్యాటర్న్ వస్తుంది. ఇంతకుముందు ఇర్రెగ్యులర్గా వాడి సగంలో మానేసి అలా చేసిన వాళ్ళకి నెక్స్ట్ టైం వచ్చేది రెసిస్టెంట్ ప్యాటర్న్ రావచ్చు, సివియర్ ఫామ్. అది కూడా మనం చెప్తాం పేషెంట్స్కి. మీరు సరిగ్గా వాడకపోతే 6 months ఈ ఇష్టం వచ్చినట్టు మధ్యలో మానేసి వాడితే కనుక నెక్స్ట్ టైం మీకు తిరగబెట్టినప్పుడు రెసిస్టెంట్ ప్యాటర్న్ ఉంటుంది. అది ఈ మందులకి లొంగదు. అది కొత్త మందులు, టాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి, డ్యూరేషన్ కూడా ఎక్కువ, 1.5 years దానికన్నా మించి. మేడం, ఈ 6 నెలల సమయంలో ఆ క్షయవ్యాధి సోకిన బాధితులు అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అంటే డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, దాని గురించి తెలియజేయండి. అంటే ఓల్డెన్ డేస్లో మోర్ ఫోకస్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ డైట్, సన్లైట్ అండ్ రెస్ట్. ఇప్పుడు ఏంటంటే మెయిన్ మనం డ్రగ్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. మనం ఎక్కువ పేషెంట్స్ అందరూ అదే అడుగుతారు, ఏం తినొచ్చు అని అడుగుతారు. సో మనం ఏం చెప్పాలంటే ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికి మీరు ఎక్కువ తినేసి టాబ్లెట్స్ వేసుకుంటే వికారం వస్తుంది, టాబ్లెట్స్ కూడా నాసియా ఉంటుంది. సో మనం ఫస్టే మనకి డైట్ మీద ఇప్పుడు ఎగ్స్, నాన్ వెజ్ అలా ఎక్కువ అడ్వైస్ చేసి అలా చెప్పకూడదు. ఈజీలీ డైజెస్టబుల్ బట్ న్యూట్రిషియస్
సో డ్రగ్స్ తీసుకుంటూ ఏదన్నా కొంచెం వాళ్ళకి యాక్చువల్లీ దీనివల్ల డిసీజ్ వల్ల కూడా అపెటైట్ తగ్గుతుంది. మనం ఎంత తినమన్నా దే కెనాట్ యాక్సెప్ట్ డైట్. స్పైసీ ఫుడ్ వద్దు, ఎక్కువ ఆయిల్ వద్దు, అట్లా మనం పొట్ట మీద కొంచెం సూదింగ్గా ఉండే డైట్ అది తీసుకున్నది కొద్దిగా న్యూట్రిషియస్గా ఉండాలి. ఇప్పుడు సప్లిమెంట్స్ కలుపుకునే ఉంటాయి, డైరెక్ట్ ప్రోడక్ట్స్, దాంట్లో ఆల్రెడీ విటమిన్స్ సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి. లేదంటే ఫ్రూట్స్ కానీ, లేదంటే బ్లాండ్ డైట్, బేసిక్గా బ్లాండ్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ కానీ అలా చెప్పాలి. సప్లిమెంటేషన్ ఆఫ్ వైటమిన్ డి అని ఒక రీసెర్చ్ జరుగుతుంది, అది ఇస్తే టీబీ తొందరగా క్యూర్ అవుతుంది. స్టిల్ ఇన్ ద రీసెర్చ్ ఫేజ్. సో డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. ఎన్నో ఏళ్లుగా మనం ఈ టీబీ వ్యాధిని మనం ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీబీని అరికట్టేందుకు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నా కూడా మనం ఎందుకు దాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నామంటారు? అంటే ఆ జబ్బు యొక్క ఏమంటారు ఫీచర్స్ అలాంటివి, అది స్లోగా ఎఫెక్ట్ అవుతుంది, పేషెంట్కి తెలీదు, కొంచెం డిలే చేస్తారు అప్రోచ్ అవ్వడానికి. ఐడెంటిఫై చేశాక కూడా ఆ ట్రీట్మెంట్ అనేది లాంగ్ డ్యూరేషన్. సో అది మళ్ళీ పేషెంట్కి కష్టం. అది తీసుకొని కొన్ని రోజులు ఆపేయడం, అదొకటి. లాంగ్ డ్యూరేషన్ ఉండి ట్రీట్మెంట్ సగంలో ఆపేస్తే మళ్ళీ తిరగబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దట్ ఈస్ స్టిల్ స్టిగ్మా ఇన్ అవర్ కంట్రీ. టీబీ అనగానే ఎవరు డిస్కస్ చేసుకోరు, అవును, ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు, చెప్పరు, ఫ్యామిలీ కూడా చెప్పరు. ఫ్యామిలీ కూడా పేషెంట్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తానికి భయపడతారు. సో మెనీ రీజన్స్. ఆల్రెడీ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద కమ్యూనిటీ. డయాబెటిక్ పాపులేషన్ మోర్ రిస్క్, హెచ్ఐవి పాపులేషన్ మోర్ రిస్క్, లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, డ్రగ్ రెసిస్టెంట్ కేసెస్ వస్తున్నాయి, స్టిగ్మా ఉంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బ్రింగ్ ఇట్ డౌన్. మేడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఈ టీబీ వ్యాధిని అరికట్టేందుకు కొత్తగా ఎలాంటి చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంటారు? చికిత్స అదే ఉంటుంది, సేమ్. డ్రగ్ సెన్సిటివ్కి 6 months ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది ప్రోటోకాల్, ఫిక్స్డ్ ప్రోటోకాల్స్. ఇదొకటి అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్లో డ్రగ్ రెసిస్టెన్స్ రాకుండా. సో అవి ఆల్రెడీ WHO చాలా ఎఫర్ట్స్ పెట్టింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. టెక్నికల్ సపోర్ట్ ఫర్ టీబీ కంట్రోల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ వర్కింగ్ ఫర్ సో మెనీ డికేడ్స్. అలాగే ఇంటర్నేషనల్ NGOs, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు ఒకటి పాయింట్ ఇందా చెప్పాలనుకుంటే టాటా ట్రస్ట్ ఈజ్ గివింగ్ సో మచ్ ఆఫ్ టెస్టింగ్ కిట్స్ ఫర్ టీబీ. సో వీళ్ళందరూ చేస్తున్నారు. ఆ ప్రోటోకాల్స్ అన్ని గైడ్ లైన్స్ ఫిక్స్డ్గా ఉన్నాయి. సో ఆల్ దీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎట్ నేషనల్ లెవెల్, అదే మనం యూజ్ చేయాలి. ఎవరికన్నా ఇది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి, లివర్ ప్రాబ్లం వచ్చి, ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్, అప్పుడు కొంచెం డీవియేట్ అవుతాం ప్రోటోకాల్. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ టు స్టిక్ టు ప్రోటోకాల్స్. అదొకటి. ఇప్పుడు కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే రీసెంట్గా నిక్షయ్ అనేది ఒకటి యాప్ క్రియేట్ చేసి అందరికీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ దాన్ని ఒక సిస్టంలో అప్లోడ్ చేసేస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్ విల్ నో ఏ పేషెంట్ అయినా వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంటున్నారు, వాళ్ళ అడ్రస్ ఏంటి. అదొక డెవలప్మెంట్ ఇప్పుడు అది జరుగుతుంది. ఇంకొకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, వాళ్ళ అకౌంట్ తీసుకొని వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇస్తున్నారు ఇన్సెంటివ్గా టోటల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తే. ప్లస్ ఎవరైతే టీబీ పేషెంట్స్ టీబీని కనుక్కుంటారో ప్రైవేట్గా కానీ ఫిజిషియన్స్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్కి తప్పకుండా నోటిఫై చేయాలి. సో ఐ కెనాట్ ట్రీట్ ఏ పేషెంట్ సీక్రెట్లీ. ప్రైవేట్గా ఎవరైతే ఫిజిషియన్స్ వాళ్ళు నోటిఫై చేస్తారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్. అంటే వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ బోత్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. ఓకే. సో వీళ్ళు మనకి బయట టెస్టింగ్ అయినా మళ్ళీ మన దగ్గర టెస్టింగ్ చేసి మన దగ్గర ట్రీట్మెంట్ వాడమని రికమెండ్ చేస్తాం. డ్రగ్స్ ఆర్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ. సో దే ఆర్ ఫ్రమ్ వెరీ గుడ్ కంపెనీస్, వెరీ గుడ్ క్వాలిటీ. గవర్నమెంట్ డ్రగ్స్ పనిచేస్తుంది, అలా డౌట్ లేదు. ఇంకా రీసెంట్గా ఇంకొకటి ఏం స్టార్ట్ అయిందంటే అడల్ట్ BCG వ్యాక్సినేషన్ అని ఒకటి చేస్తున్నారు. సో BCG వ్యాక్సిన్ ఏంటంటే యాక్చువల్లీ పీడియాట్రిక్ గ్రూప్లో చేస్తారు ఫర్ చిల్డ్రన్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్. చిన్నప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో సివియర్ ఫార్మ్స్ ఆఫ్ టీబీ రాకుండా వ్యాక్సిన్ ఉంది, 78 నుంచి ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, కొత్త కాన్సెప్ట్ అడల్ట్ BCG వ్యాక్సినేషన్ ఇన్ అడల్ట్స్ ఆల్సో, థింకింగ్ ఇట్ విల్ బూస్ట్ ద ఇమ్యూనిటీ అండ్ ప్రివెంట్ టీబీ. సో దట్ ఈస్ వన్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ AP. ఆల్రెడీ half of the districts are covered. సర్టన్ పాపులేషన్స్ పేషెంట్స్ని తీసుకుని అందరూ కాదు, అబౌవ్ 60 పాపులేషన్ వాళ్ళకి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లేదా ఆల్కహాలిక్స్, లేదంటే మాల్ నరిష్డ్ పీపుల్, లేదంటే టీబీ పేషెంట్ ఉన్న కాంటాక్ట్స్, వీళ్ళందరికీ అడల్ట్ BCG వ్యాక్సినేషన్ చేశారు. సో ఇవన్నీ. ఇంకోటి ప్రివెన్షన్, స్క్రీన్ చేస్తారు పేషెంట్స్లో. ఇప్పుడు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నాం, ఇన్ఫెక్షన్ ఎంతమందికి ఉందని స్కిన్ టెస్ట్ తోటి. సో వాళ్ళలో స్కిన్ టెస్ట్ సివియర్గా వచ్చిన వాళ్ళకి ప్రివెన్షన్ లాగా ఒక డ్రగ్ ఇస్తాం. సో దీస్ ఆర్ ఆల్ రీసెంట్ డెవలప్మెంట్స్. డాక్టర్ గారు, చివరిగా అసలు క్షయవ్యాధి రాకుండా దానిని నిర్మూలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి కదా, మరి మనవంతు బాధ్యతగా కూడా ఈ వ్యాధిని నిర్మూలించేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, తెలియచేయండి.
సో అల్టిమేట్లీ ఏం చెప్తానంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. సో ఇట్ ఈస్ అ మోరల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, బికాస్ అవర్ కంట్రీ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ అండ్ వీ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో దానికి ఈచ్ పర్సన్, ఇప్పుడు నేను, మీరు, కమ్యూనిటీ, ఆర్డినరీ సిటిజన్ ఆర్ ఎనీబడి వాట్ దే కెన్ డూ, ఇంక్లూడింగ్ పేషెంట్స్. ఈ పేషెంట్స్ ఎవరైతే మోర్ రిస్క్లో ఉంటారో, డయాబెటిక్స్ కానీ హెచ్ఐవి పేషెంట్స్ కానీ, వీళ్ళు డయాబెటిక్ కంపల్సరీ రెగ్యులర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. వాళ్ళు డయాబెటిక్ స్క్రీనింగ్కి వెళ్ళినప్పుడు ఎవడన్నా కాఫ్ ఉంటే టీబీ కూడా స్క్రీనింగ్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు రిస్క్ పాపులేషన్. అలాగే హెచ్ఐవి పేషెంట్స్ వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది, యాంటీ రెట్రోవైరల్ థెరపీ, అది తీసుకొని రెగ్యులర్గా వాళ్ళు ఇమ్యూనిటీ మంచిగా మెయింటైన్ చేసుకొని వాళ్ళు కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్గా మనకి హ్యాబిట్స్ వీళ్ళల్లో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అది కూడా అందరూ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎందుకంటే దే ఆర్ మోర్ రిస్క్. సో ఇలా లైఫ్ స్టైల్ ఒకటి, న్యూట్రిషన్, ఇవన్నీ. సెకండ్, దీని అవేర్నెస్ పెంచుకోవాలి అందరూ, ఆల్ ఫ్యామిలీస్, కమ్యూనిటీ, ఎవ్రీబడి, ఈచ్ సిటిజన్, హెల్త్ పర్సనల్, ఎవ్రీబడి అవేర్నెస్ పెంచుకొని దానికి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అది చెప్పాలి, ఈ మెసేజ్. సో వాళ్ళ దగ్గరలో ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, సో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఒకసారి మనకు తెలిస్తేనే సబ్జెక్ట్ వీ కెన్ యాక్ట్ అపాన్ ఇట్. సో టు నో మోర్ అబౌట్ ఇట్ అండ్ టు పాస్ ఇట్ ఆన్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్. సో టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్, మీడియా కెన్ ప్లే లార్జ్ రోల్. తర్వాత ఇప్పుడు ఎన్జిఓస్ చాలామంది దాంట్లో పనిచేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ కొంచెం న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తున్నారు, పేషెంట్స్ని మోటివేట్ చేసి టెస్టింగ్కి తీసుకెళ్తున్నారు. సో ఎన్జిఓస్ రోల్ ఆల్రెడీ ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రోల్ ఆఫ్ పొలిటీషియన్స్. సో చాలా మీటింగ్స్లో వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో దీస్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్, పొలిటీషియన్స్ కూడా వాళ్ళ ఎప్పుడన్నా కమ్యూనిటీకి అడ్రస్ చేసేటప్పుడు, బికాస్ దే విల్ హ్యావ్ లార్జ్ అప్రోచ్ ఇన్ ద కమ్యూనిటీ, వాళ్ళు చెప్తే తొందరగా వెళ్తుంది. ఈవెన్ సెలబ్రిటీస్. సో దెర్ ఈజ్ నోబడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్, ఎవ్రీబడి కెన్ ఇంక్లూడ్ ఇన్ దిస్. సో ఇట్ ఈస్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. This March 24th every year. So this comes as a day like when we remind ourselves, so what more we can do as a community to control TB. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా క్షయవ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై మీరిప్పటి వరకు మాకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ అరుణ్ గారు. థ్యాంక్ యూ. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా క్షయవ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. అతిథి డాక్టర్ అరుణ, ఊపిరితిత్తుల వైద్య నిపుణులు, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ. వ్యాఖ్యాత కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.